Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. ఈ అంజనప్ప పోలీస్ స్టేషన్ లో చౌడప్పను చంపినట్టే నిన్ను చంపుతాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నందమూరి హరికృష్ణ గారు ఆయన ఇప్పుడు మన మధ్యలో లేరు. సో ఆయన్ని గుర్తు చేసుకుంటూ జూనియర్ హరికృష్ణగా పేరు తెచ్చుకున్న వ్యక్తి మనతో పాటు ఉన్నారు. నీది 1వ తరగతి తప్పిన బ్రెయిన్ అయితే నాది డిగ్రీ చదివిన బ్రెయిన్. ఐ మీన్ జూనియర్ హరికృష్ణ అనే పేరు మీకు ఎలా వచ్చింది అసలు? కుర్రలు కొంతమందిగా మాట్లాడుకుంటే హరికృష్ణలాగా ఉంటావు అనేసి అనుకోగలే. అలా అనుకుంటూ ఉన్నా సరే నేను పెద్దగా పట్టించుకోలేదు. హరికృష్ణ గారు ఎప్పుడైతే చనిపోయారో ఆయన నడపని బండి లేదు. ఎన్నో రకాల పెద్ద పెద్ద బండ్ల నుంచి చిన్న బండ్ల వరకు నడిపారు. అలాంటి వ్యక్తి కారు ప్రమాదంలో చనిపోయారు అని తెలిసినప్పుడు మీరేమనుకున్నారు అసలు? చాలా మంచి వ్యక్తి, వాళ్ళ ఫ్యామిలీలో కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. హరికృష్ణ గారు ఎవరు తేడం కానీ, ఎవరిని తిట్టడం కానీ, ఎవరిని కూడా నమ్మారంటే ప్రాణిస్తే హరికృష్ణ గారు. మీరు సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కింద కూడా పనిచేశారు చాలా సినిమాల్లో. నేను 39 సినిమాలు చేశానండి. 39 సినిమాలు చేశారు. 39 సినిమాలు 15 సినిమాలు అయితే ఫ్రీగా చేయడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టే. ఫ్రీగా ఎందుకు చేశారు? ఫ్రీగా అంటే ఇలాగే రీల్ చూసి ఒక ఆయన పిలిచాడు, ఆడిషన్కి వెళ్ళి అంటే నన్ను ఒక్కరిని పక్కన పెట్టేశారు. పక్కన పెట్టడం మీన్స్ వద్దనా లేకపోతే తీసుకున్నారా? నన్ను పక్కన తోస్తారు. వీళ్ళు అందరిని ఏమో ఆడిషన్ ఇవ్వమంటున్నారు, నన్ను ఆడిషన్ ఇవ్వద్దు అంటున్నారు. ఏంటి అసలు ఏమైంది? చాలా మీకు అనిపించలేదా ఎందుకు ఇంత చులకన అవ్వడం? ఇక్కడ నాకు జాబ్ ఉంది, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, ప్రశాంతంగా నేను జాబ్ చేసుకుని ఊర్లో ప్రశాంతంగా తిరగచ్చు. డ్రీమ్ ఏంటంటే నన్ను ఇంతమంది కేలీ చేశారు, ఎగతాళి చేశారు, వీళ్ళకి ఏంటనేది చూపించారు. ఎగతాళి చేశారు, ఏమని చేశారు అసలు? పిచ్చెక్కిపోయాడు, డప్పులు కొట్టుకొని తిరుగుతున్నాడు, ఏదైనా విగ్లాంటిది కానీ ఏదైనా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే బేసికలీ మనం మంచి నటుల్ని, గొప్ప నటుల్ని చూస్తూ ఉంటాం. బట్ మంచి నటులతో పాటు మంచి మనుషులుగా ఉన్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారనమాట. అలాంటి వ్యక్తుల్లో ఒకరు హరికృష్ణ గారు, నందమూరి హరికృష్ణ గారు. ఆయన ఇప్పుడు మన మధ్యలో లేరు. సో ఆయన్ని గుర్తు చేసుకుంటూ జూనియర్ హరికృష్ణగా పేరు తెచ్చుకున్న వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాం సార్. సో ఏంటి సార్ మీ అసలు పేరు ఏంటండి? నా పేరు గొంతేసి రమణారెడ్డి. ఎక్కడి నుంచి అండి మీరు? వైజాగ్ గాజువాక పెదగంటి నుండి వచ్చాను సార్. ఐ మీన్ జూనియర్ హరికృష్ణ అనే పేరు మీకు ఎలా వచ్చింది అసలు? కుర్రలు కొంతమందిగా మాట్లాడుకుంటే హరికృష్ణలాగా ఉంటావు అనేసి అనుకోగలే. సరే చూద్దాం కదా అనేసి అలా అనుకుంటూ ఉన్నా సరే నేను పెద్దగా పట్టించుకోలేదు. హరికృష్ణ గారు ఎప్పుడైతే చనిపోయారో ఆ రోజు కండి కూడా ఒక హరికృష్ణ రూపం అనేది చూద్దాం ట్రై చేద్దాం కదా అని అనుకుంటే అప్పుడే హరికృష్ణ అని ప్రతి ఒక్కరు కూడా పబ్లిసిటీ అయింది. రామన్ రెడ్డి అనే పేరు మాత్రం మర్చిపోయారు, హరికృష్ణ అని పబ్లిక్ అయింది. మీ పేరు రమణారెడ్డి. ఇప్పుడు హరికృష్ణ గారు పేరు తెచ్చుకున్నారు, జూనియర్ హరికృష్ణ గారు. సో యాక్చువల్లీ ఆయన చనిపోయిన తర్వాత మీరు కంప్లీట్గా టర్న్ అయ్యారు. సో హరికృష్ణ గారి గురించి రకరకాలుగా ఐ మీన్ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తూ ఉంటారు. ఆయన చాలా మంచి వ్యక్తి అని చెప్తారు ఎవరు చెప్పినా కూడా. అంటే ఇప్పుడు స్టార్ హీరోలు ఉన్నారు, ఆయన స్టార్ హీరోగా ఎదగకపోయి ఉండొచ్చు, బట్ ఆయనకున్నంత మంచి గుణం ఐ మీన్ ప్రజా శ్రేయస్సు కోరడం కానీ, ఈవెన్ నాన్నగారికి ఆయన వెన్నంటే ఉన్నారు. తండ్రికి ఇంత మంచి కొడుకు, ఇంత విధేయుడైన కొడుకు ఉండడం కూడా చాలా గొప్ప క్వాలిటీ. ఈ రోజుల్లో చాలా మంది తండ్రి మాటే వినట్లేదు. సో అలాంటి గొప్ప వ్యక్తి. ఆయన గురించి మీరు ఏం తెలుసుకున్నారు జీవిత చరిత్ర? ఆయన కోసం అంటే అతను ఊహ తెలిసినట్టు కూడా సీనియర్ ఎన్టీఆర్ వెనక ఎన్నుముక్కగా ఒక అండగా ఒక దీనిగా ఉన్న వ్యక్తి. ఫ్యామిలీని కూడా వదిలేసి స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని వెనకే ఉండేవారు. ఎక్కడికి బండి తీయాలన్నా మన హరికృష్ణ గారే తీశారు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఏది వెళ్ళాలి, లారీ అవని, జీప్ అవని, కారు అవని కానీ మన హరికృష్ణ గారు తీశారు. సార్ తీసేవారు. ఎప్పుడు రైట్ హ్యాండ్కి కానీ రామారావు గారు వెనకాల తనే ఉండేవారు. అతను లేకుండా ఎక్కడ కూడా ఎన్టీఆర్ గారు వెళ్ళడం జరిగేది లేదు. అతను ఉంటేనే వెళ్ళేవారు. ఆ బండి ఎంత దూరమైనా, కిలోమీటర్లైనా తీయాలంటే హరికృష్ణ గారే బండి తీయాలి. ఆ వెహికల్ హరికృష్ణ గారు తీస్తే హరికృష్ణ గారి మీద నమ్మకం మీద ఎంత దూరం వెళ్ళి ఒక మీటింగ్ అని కానీ, పాదయాత్రకు కానీ, దేనికైనా వెళ్ళాలంటే అతని బండి అతను ఉంటేనే ఆ బండి తీస్తేనే అతని బండి మీద వెళ్ళేవారు. సో బేసికల్లీ అంత అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన నడపని బండి లేదు. ఎన్నో రకాల పెద్ద పెద్ద బండ్ల నుంచి చిన్న బండ్ల వరకు నడిపారు. అలాంటి వ్యక్తి కారు ప్రమాదంలో చనిపోయారు అని తెలిసినప్పుడు మీరేమనుకున్నారు అసలు? మేము చాలా బాధపడ్డాం. చాలా మంచి వ్యక్తి, అలాంటి వ్యక్తి చనిపోవడం మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు ఇలా జరిగింది, ఏమైంది, ఏంటి అనేసి చాలా బాధపడ్డాం. 2 రోజులు బాధపడి చాలా ఇబ్బందిగా
బాధపడడం, ఎప్పటికైనా సరే ఇలా జరగడం ఇది చాలా మంచి వ్యక్తి. వాళ్ళ ఫ్యామిలీలో కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు హరికృష్ణ గారు. ఎవరు తేడం కానీ, ఎవరిని తిట్టడం కానీ, ఎవరిని కూడా నమ్మారంటే ప్రాణం ఇచ్చే హరికృష్ణ గారు ఫ్యామిలీలో చాలా మంచి వ్యక్తి. ఎవరు వెళ్ళే సరే ఆదరించే వ్యక్తి అతను. ఫ్యామిలీలో కానీ ఇంకా ఎవరినైనా సరే వెళ్ళా బయట వాళ్ళు ఎవరు వచ్చినా ఆదరించే వ్యక్తి. నాకు తెలిసిన కంటే కానీ మా బ్రదర్ కూడా అక్కడే ఉన్నాడు, చనిపోయారు. పేరు బొబ్బులపులి అని కూడా పెట్టుకున్నారు సినిమా పేరు అతను. మా అన్నయ్య గారు కూడా చనిపోయారు. మాకు ఎన్టీ రామారావు గారు బతికుండేటప్పుడు మా అన్నయ్యకి నెలకి ఒక జత బట్టలు పంపించేవాడు అన్నాడు నెలకి. ఎన్టీ రామారావు సీనియర్ రామారావు గారు బ్రతికుండేటప్పుడు ఆ బట్టలు ఇస్తుండగా అలాగా మాకు పరిచయాలు. సో ఫస్ట్ నుంచి నందమూరి కుటుంబంతో మీకు మంచి అనుబంధం అయితే ఉంది. యా. సో అండ్ సినిమాల విషయానికి వస్తే మీరు సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కింద కూడా పనిచేశారు చాలా సినిమాల్లో. ఒక 10 సినిమాలు ఉంటాయి. ఎన్ని సినిమాల్లో చేసి ఉంటారండి? నేను 39 సినిమాలు చేశానండి. 39 సినిమాలు చేశారు. 39 సినిమాలు 15 సినిమాలు అయితే ఫ్రీగా చేయడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టే. ఫ్రీగా ఎందుకు చేశారు? ఫ్రీ అంటే సినిమా తెర మీద కనపడాలన్న ఆశ. సినిమా తెర మీద కనపడాలన్న ఆశ. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జాబ్ చేసుకుంటూ నైట్ డ్యూటీ చేసుకొని సినిమా షూటింగ్కి వెళ్ళి ఎలాగో సినిమా తెర మీద కనపడాలనిపించి ఈ రీల్స్ చేస్తుంటే టిక్ టాక్ ఉండేటప్పుడు మా ఊర్లో కొంతమంది ఏదేదో ఈడేంటి ఇలాంటి పిచ్చాడు, ఇలాగ గెంతుతున్నాడు, ఇలా కొడుతున్నాడు, మన ఏరియాలో ఎక్కడ కూడా ఎవరు కూడా లేదు, ఈడేంటి ఇలా గెంతుతున్నాడు, ఇలాగ డప్పులు ఆడుతున్నాడు, ఇది కొడుతున్నాడు అనేసి. పైగా వయసు కూడా మీరు టీనేజ్ లో లేని వ్యక్తి, ఎందుకు వీడు ఇలా తయారయ్యాడు, ఎందుకు అలాగే ఇలా అని అందరూ కూడా అంటుంటే నేను ఎప్పటికైనా సినిమాలో చూడాలి, సినిమాలో వెళ్ళాలి, తెర మీద కనబడాలని నాకు ఒక మైండ్ పిచ్చి ఉంది. ఆ మైండ్గా కంపల్సరీగా వెళ్ళాలి, నాకు డబ్బులు లేకపోయినా పర్లేదు, ఆ సినిమా చెయ్యాలి, ఏ సినిమా అనేసి అనుకున్నాం. ఒకరోజు ఇలాగే రీల్ చూసి ఒక ఆయన పిలిచాడు. వెళ్ళి అంటే ఆడిషన్కి వెళ్ళి అంటే పక్కకి పెట్టేశారు నాకు ఒక్కడికి. దగ్గర మేము ఒక 50 మంది దాకా వెళ్ళాం మా ఫ్రెండ్స్ అందరూ. టిక్ టాక్ చేసేవాళ్ళం. నన్ను ఒక్కడిని పక్కన పెట్టేశారు. పక్కన పెట్టడం మీన్స్ వద్దనా లేకపోతే తీసుకున్నారు కానీ పక్కన పెట్టేది నన్ను పక్కన తోస్తారు. వీళ్ళు అందరిని ఏమో ఆడిషన్ ఇవ్వమంటున్నారు, నన్ను ఆడిషన్ ఇవ్వద్దు అంటున్నారు. ఏంటి అసలు ఏమైంది, నాలో లోపం ఏంటి అని చూస్తే గంట పోయిన తర్వాత అందరు ఆడిషన్ వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా వెళ్ళిపోవాలి కదా అనేసి వెళ్ళిపోతే అక్కడ ఉన్న నంబర్ ఇచ్చామన్నమాట. అప్లికేషన్ నింపేటప్పుడు ఫోన్ చేశారు వెళ్ళిపోతుండగా. రమణారెడ్డి గారు ఎక్కడ ఉండంటే కింద ఉన్నామంటే వెళ్ళిపోతున్నాం అంటే మీరు ఉండాలయ్యా, మీరు వెళ్ళిపోతే ఎలాగన్నారు. ఏంటంటే మీ పర్సనాలిటీ బాగుంది, బాడీ గార్డ్కి పనికొస్తారు, మిమ్మల్ని అందుకే పక్క పెట్టాం, మీ ఆడిషన్ లేదు, మీకు డైరెక్టర్గా నీకు అపాయింట్మెంట్ ఇస్తున్నాను ఫ్రెండ్ అన్నారు. ఫస్ట్ సినిమా నాది అది. పెక్షి అది రిలీజ్ కాలేదు, యాక్సిడెంట్ అయిన వాళ్ళ హీరోకి యాక్సిడెంట్ అయిన వాళ్ళ రిలీజ్ కూడా కాలేదు ఆ సినిమా. అది ఫస్ట్ సినిమా. అందులో ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సినిమా 15 రోజులు చేశాను సినిమా. ఎమ్మెల్యేకి బాడీ గార్డ్గా గన్మెన్ అన్ని కూడా నేనే. సో ఏ సినిమాలో మీరు ఎక్కువ సేపు కనిపించారు? మీరు ఉక్కు సత్యాగ్రహం అని హైదరాబాద్ ఆయన సత్యారెడ్డి గారు సినిమా తీశారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం తీశారండి ఉక్కు సత్యాగ్రహం. ఈ ఇంటర్వ్యూలు ఫస్ట్ కంటే స్టార్టింగ్ కంటే ఇంటర్వ్యూలు అయ్యే 1/2 గంట దాకా కూడా ఉంటాను. చాలా డైలాగులు ఇచ్చారు, డైలాగులు కూడా ఇచ్చారు. అందులో హీరోని తీసుకెళ్లి దొంగలు కాపు చెప్పడం అవి కూడా చేయడం జరిగింది. మంచి సినిమా అది కూడా. చాలా మంది కూడా చూడలేదు అది సత్యాగ్రహం. ఆ సత్యారెడ్డి గారు అయితే చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. ఆ సినిమా కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. అతనికి గుర్తింపు కూడా లేకుండా చేశారు సినిమా కోసం. తెలియక మంచి సబ్జెక్ట్ అయిన సినిమా స్టీల్ ప్లాంట్ కోసం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం సినిమా. సో ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఏం చేసేవారండి? కాంట్రాక్ట్ బేసిక్ అండి, మెయింటెనెన్స్ అది. ఇన్ని మరిగి దగ్గరే నేను చేస్తున్నాను. ఇప్పటికీ చేస్తున్నారా? ఇప్పటికీ చేస్తున్నాను, ఇన్ని మరిగి దగ్గర చేస్తున్నాను. అక్కడ కూడా మా సార్ ఉన్నారు ఇంజనీర్ ఇన్ఛార్జి. ఒకవేళ షూటింగ్ ఉంటే నైట్ డ్యూటీ వచ్చేస్తారా? నైట్ డ్యూటీకి వెళ్తాను, డే అంతా ఇక్కడ చేస్తాను. అందులో నాకు ఫుల్గా ఎంకరేజ్ చేసింది మా సైట్ ఇంజనీర్ ఇన్ఛార్జి గారు రావుపాల్ గారు అనే వ్యక్తి. అతను మంచి ఎంకరేజ్ చేస్తాను. తమ్ముడు నువ్వు ఏదైనా చేయరా, నీకు నేను ఉన్నాను, నేను చేస్తున్నాను, నీకు ఎంకరేజ్గా ఉంటాను, నువ్వు ఏ సినిమానే చేయి అంటాడు. పెద్ద పోస్ట్ అవుతుంది అంతే. మమ్మల్ని తమ్ముడు అన్నాడంటే మాకు చాలా ఆనందం. మంచి వ్యక్తి, అందరికి హెల్ప్ చేసే వ్యక్తి రావుపాల్ గారు అనేసి ఇంజనీర్ ఇన్ఛార్జి. సో ఇప్పుడు మీకు ఏమైనా సినిమాల నుంచి ఏమైనా డబ్బులు వచ్చినాయా? ఇన్ని సినిమాలు చేయడం వల్ల ఏమైనా డబ్బులు? ఏ రోజు డబ్బులు ఆ రోజు అంటే 2 రోజులకి 3 రోజులకి ఇచ్చేవారు, 6 అంతే 5 రోజులు. ఇప్పుడు మీరు ఆ స్టీల్ ప్లాంట్ లో చేసే జాబ్ కంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయా ఇక్కడ ఏమన్నా? లేదండి, కానీ ఇది ఒక ప్యాషన్ అంతే. ప్యాషన్ వెళ్ళాలి. ఇప్పుడు సినిమాకి వెళ్ళామంటే 4 రోజులు 5 రోజులు వారం రోజులు 15 రోజులు చెప్తారు. తర్వాత మళ్ళీ 3 నెలలు 4 నెలల దాకా సినిమా సెన్స్లో మళ్ళీ ఎవరో పిలిస్తే ఉంటాయి, నేత లేదు. ఒక మనిషికి ఒక రేటు, ఒకళ్ళు 1000 ఇస్తారు, ఒకళ్ళు 500 ఇస్తారు, ఒకళ్ళు 800 ఇస్తారు, ఒకళ్ళు 1000 2000 ఇస్తారు, 1500 ఇస్తారు.
అది గ్యారంటీ లేదు. సినిమాని నమ్ముకోవడం అంటే తప్పే. నా కంటిన్యూ మెయింటెనెన్స్ వరకు ఉన్నది కనుక దానికి వెళ్ళడం వస్తుంది. కంపల్సరీగా చేస్తే మనకి ఇంకా దాని మీద ధైర్యం ఉంటుంది మనకి. ఇలా సినిమా పిచ్చి అనేసి చాలా మంది పడుతున్నారు ఆ సినిమా కోసం. తెర మీద ఒక ఆస్వాడిన వాళ్ళు ఉన్నారు, తెర మీద కనపడాలి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నారా? టిక్టాక్ అయితే బ్యాన్ అయిపోయింది కానీ ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు మీకు? 65K ఉండేది. కొంతమంది వల్ల కొద్దిగా ఇంతది కదండి ఇందులో, కొంతమంది పడక, మాలో మాకు పడక కొద్దిగా 54.9 ఉంది ఇప్పుడు K. ఏమైనా ప్రమోషన్స్ వస్తున్నాయా మీకు? ప్రమోషన్ వచ్చే కానీ ఒకటి చేశాను, తగ్గి చేయలేదు, నాకు ఖాళీ లేక చేయలేదు. సో ఇది ఏంటంటే ఈ సినిమా షూటింగ్, తర్వాత షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్ ఇలా తగులుతుంటే వెళ్ళిపోతున్నా మధ్యలో. ఫ్రెండ్స్ వాళ్ళందరూ తింటుంది, అన్న నువ్వు ఎలా రావాలన్నా ఎలాగైనా రావాల, తండ్రి క్యారెక్టర్ చేయాలి, అలాగే అనగల కంపల్సరీ వెళ్తున్నాను. సో సినిమాల్లో ఇప్పుడు స్క్రీన్ మీద చూసి మిమ్మల్ని జస్ట్ మీరు ఒక 5 సెకండ్లు కనిపించినా అది గొప్పగానే మాట్లాడుకుంటారు బయట, మీ ఊర్లో కావచ్చు, మేమందరం కావచ్చు. బట్ మీరు సినిమా షూటింగ్స్కి వెళ్తే సెట్స్లో మనల్ని కొంతమంది ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళని కేటగరైజ్ చేసి పక్కకు పెట్టేసి, మీకు ఉండేది ఒక 5 సెకండ్ల సీన్ అయినా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ రోజంతా ఉండాలి. మీరు వచ్చి ఆ సెట్స్లో ఎండలో వెళ్తే ఎండలో నిలబడాలి, మీకు ఏమి స్పెషల్గా ప్లేస్ కూడా ఉండదు, ఫుడ్ ఎక్కడో పెడతారు అక్కడ తినాలి, ఇవన్నీ కష్టాలు ఉంటాయి. ఇప్పుడు మీకు అనిపించలేదా ఎందుకు ఇంత చులకన అవడం? ఇక్కడ నాకు జాబ్ ఉంది, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, ప్రశాంతంగా నేను జాబ్ చేసుకుని ఊర్లో ప్రశాంతంగా తిరగచ్చు, ఎందుకు ఇన్ని కష్టాలు అని ఎప్పుడు అనిపించలేదా? నా డ్రీమ్ ఏంటంటే నన్ను ఇంతమంది కేలీ చేశారు, ఎగతాళి చేశారు, వీళ్ళకి ఏంటనేది చూపించాలి, సినిమాలో కనబడి చూపించాలి ఎప్పటికైనా. ఎవరు ఎగతాళి చేశారు? ఏమని చేశారు అసలు? ఎగతాళి అంటే మనం ఇది ఆర్ నారాయణమూర్తి పాటలుగా చేసామనుకోండి, డప్పు కొట్టుకొని కొట్టి పిచ్చి ఎక్కిపోయాడు, డప్పులు కొట్టుకొని తిరుగుతున్నాడు, ఏదైనా విగ్ లాంటిది కానీ ఏదైనా టవల్ కట్టుకుని బట్టలు చింపుకొని తిరుగుతున్నారు, ఎన్నెన్నో ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు. చాలామంది కూడా చేయడం ఇలా ఎగతాళిగా చేసి మాట్లాడు, వీడికి ఏ పని పాట లేదా, వీడికి ఎందుకు ఇంత ఇది అనేసి చాలామంది అడగడం జరిగింది. వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి అనేది, సమాధానం చెప్పాలని నేను ఆ సినీ ఫీల్డ్లో దిగడం జరిగింది. నేను అనుకున్న కోరిక దిగింది. ఈ మధ్యలో రిలీజ్ కూడా అవుతుంది. నెక్స్ట్ నేను అనుకున్న సినిమాలో ఒక 4 సినిమాలు రిలీజ్ అవుతుంది. డిసెంబర్లో ఫైట్ సీన్లు చేసింది కూడా రవితేజతో ఫైట్ సీన్ చేసిన, ఇంకా అక్కడ నుండి కూడా కొంతమంది నోరు మూసారు. రవితేజ గారితో ఏం సినిమా? టైగర్ నాగేశ్వరరావు. చిరంజీవితో వాళ్ళతో వేరే చేశాను, కానిస్టేబుల్, గేమ్ చేంజర్ ఎస్ఐ క్యారెక్టర్ చేశాను. ఓకే, చాలా సినిమాలు చేశాను. రాయుడు గారి తాలిక ఈ మధ్యలో రిలీజ్ అవుతుందండి, మొన్న అయింది. గేమ్ చేంజర్ ఇప్పుడు ఈ సీన్లన్నీ మీ ఉంచారా? ఎడిటింగ్ లో ఉన్నాయి, ఇక చాలా పోయాయి. గేమ్ చేంజర్ లో ఒక్క దగ్గర ఎస్ఐ క్యారెక్టర్ ఒకటే స్టేజ్ ముందు ఉంటాను, చాలా తీస్తారు. అంటే ఇక్కడ కూడా రికగ్నిషన్ కదా, చాలా వరకు చాలా ఉన్నాయి. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా చేశాను. ఆ రోజు ఎన్టీఆర్ వస్తారని చాలా ఆశపడ్డాను, రాలేదు. బస్సులో సీను, ఆ బస్సులో చిన్నదే కనపడతాం. ఆ ఒక సీన్ ఎప్పుడైతే రాదు మేము వచ్చేస్తాం. ఇప్పుడు మీరు ఐ మీన్ మీకు ఎంతో కొంత ఒక 1000, 1500, 500, 2000 ఎంతో కొంత పే చేస్తున్నారు, డబ్బులు అయితే వస్తున్నాయి, ఓకే. బట్ మీరు అంత కష్టపడి చేసిన తర్వాత ఆ సీన్లు ఎడిటింగ్లో లేపేస్తే మీకు కోపం రాదా? బాధ ఉంటుంది, తప్పదు. అన్నిట్లు చేసామంటే రెండోసారి ఇంక వేరే సినిమా ఫిల్టర్. ఇప్పుడు మన కోపపడే హీరోన ఇప్పుడు తప్పిల్ది కాదు కదా, తప్పిల్ది దాతే అలాగే తప్పిల్ది కదా, అక్కడ సెన్సర్ బోర్డు తప్పు. అక్కడ ఏ బిట్ అయితే బాగుందో ఆ డైరెక్టర్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళు చూసుకుంటారు ముందు. కెమెరామెన్కి సంబంధంలో షూట్ చేసి ఇచ్చినంత వరకే డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది మొత్తం, ఏది తీసేయాలి. అక్కడ చూస్తారు సెన్సర్ బోర్డుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ బిట్ బాగుందో, ఏ బిట్ వాళ్ళకి నచ్చిన బిట్లో ఉంచుతారు. అక్కడ కూడా వల్గర్ గా చేసింది ఉంచారు కదా. లేదు సెన్సార్ బోర్డు చేతిలో జస్ట్ వల్గర్ గా చేసిన ఒకటే తీస్తారు. అదే, బట్ ఏ సీన్ ఉంచాలి, ఏ సీన్ తీసేయాలి అనేది డైరెక్టర్ చేతిలో, ఎడిటర్ చేతిలో ఉంటుంది. అక్కడ కూడా వాళ్ళు తీసేయడం అవి చేస్తారు. మరి కోపడే లేదు, ఎక్కువ కోపడడం వల్ల ఆడు ఎలా చెప్పాడు, ఈడు ఎలా చెప్పాడు అని తిట్టినా రేపు వేరే షూటింగ్ ఫీల్డర్ అన్ని కష్టాలు ఉన్నాయి. ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులకి కష్టాలు ఉన్నాయి. సో ఇప్పుడు డూప్ గా ఐ మీన్ జూనియర్ హరికృష్ణ గారిగా ఏం చేస్తారంటే ఈవెంట్స్ ఏమన్నా చేస్తా ఉంటారా? రీల్ చేస్తాను, డైలాగులు చేస్తూ ఉంటాను. అలాగే హరికృష్ణగా అందరూ గుర్తించారు, ఈవెంట్లు పిలుస్తారు, ఈవెంట్లకు వెళ్తాను. ఈవెంట్లు అంటే అదే ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వాళ్ళంతా ఈవెంట్లు పెట్టుకుంటారు, ఆ ఈవెంట్లకు వెళ్తాను. మామూలుగా అయితే బయట స్టేజ్ ప్రోగ్రాంలు అయితే నేను చేయను, ఎందువల్ల మా పిల్లలు కూడా పోరు, చాలా పెద్ద పిల్లలు కూడా 30 సంవత్సరాలు వచ్చి పిల్లలకు కూడా. ఇప్పుడు నందమూరి కుటుంబంలో ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని పిలిచి దేనికైనా ఏదో ఒకటి వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా ఇవ్వడం, ఉన్నప్పుడు ఏదో ఇచ్చేవారని చెప్పారు మీరు, ఎన్టీఆర్ గారు ఏవో బట్టలు పెట్టేవారు మీ అన్నయ్య గారికి, ఇప్పుడు ఆయన కూడా లేరని అన్నారు. సో మిమ్మల్ని ఎవరైనా పిలిచి సత్కరించడం, ఏదో ఒకటి వాళ్ళ అట్లీస్ట్ వాళ్ళు పలకరించడం ఇలాంటిదైనా జరిగిందా? లేదు, ఇంతవరకు లేదు.
వెళ్దామని చూస్తున్నాం. చాలా వరకు ట్రై చేశాను, ఎన్టీఆర్ గారిని కలుద్దాం కదా, కలిసి నా బాధ ఏంటనేది చెప్పుకుందాం. ఒక ఫ్యామిలీ కుటుంబంగా ఒక ఫ్రెండ్గా సార్ని కలుద్దాం అనుకున్నాను. కలుద్దాం అనుకుని చాలామందిని అడిగాను. అతని ఫ్రెండ్స్ను అతని దగ్గర కలిసి వ్యక్తులు కూడా, మీరు వెళ్తున్నారు కదా మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి, ఒక్కసారి అవకాశం ఇప్పించండి, ఒకసారి కలిస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. హరికృష్ణ ఉన్నాను అందరికీ పబ్లిక్ అయ్యాను, ఒకసారి ఎన్టీఆర్ గారు కూడా కలిస్తే, జూనియర్ ఎన్టీఆర్ కలిస్తే బాగుంటుంది అనేసి అంటే తీసుకెళ్తాం అంటున్నారు. ప్రతి చాలామందిని అడిగిన దగ్గర ఏవో మరి ఈ ఛానల్ వల్ల కానీ మీలాంటి వాళ్ళ ఛానల్ వల్ల, మీనాటి పెద్దల వల్ల, ఇంక ఈ ఛానల్ వల్ల కానీ అతను చూసి నాన్నగారు లాగా ఉన్నారు, ఒకసారి కలుద్దాం అని అతనికి ఉద్దేశంగా ఉంటే సార్కి ఆ ఉద్దేశం మీద వెళ్ళాలా. మరి ఇంతవరకు చాలా మంది అడిగి ఎవరు కూడా తీసుకెళ్ళడం జరగదు. ఒకసారి కలవాలి కోరిక ఉంది నాకు, చాలు ఇంకా అంతకట. తర్వాత బిగ్ బాస్కి వెళ్ళాలని మాకు అదొకటి ఉండిపోయింది. బిగ్ బాస్కి శ్రీదేవి డ్రామా కంపెనీకి వీటికి కూడా ఒక్కొక్కసారి వెళ్ళి వచ్చేస్తే చాలు, ఇంకా నా కోరిక ఇంకేం లేదు. సినిమాలు చేయాలని కూడా నాకు లేదు ఇంకా. ఓకే, బిగ్ బాస్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలాంటి ఈవెంట్స్ కి వెళ్తే చాలని కోరుకుంటున్నాను. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఎంతమంది పిల్లలు, ఎంతమంది? మాకు పిల్లలు అయితే 3, 2 బాబులు, పాపకి కూడా మ్యారేజ్ అయిపోయింది, మనవరాలు. అబ్బా, ఆల్రెడీ మీరు తాత. నేను స్టీల్ ప్లాంట్ పని చేస్తున్నాను. మా మిస్సెస్ ఎంకరేజ్ చేస్తారు. మగ పిల్లలిద్దరు ఏం చేస్తున్నారు? ఒక బాబు సిస్టమ్ కూడా ఉంటారు, పెద్ద అబ్బాయి స్టీల్ ప్లాంట్ కాదు, బయట వర్క్లు చేస్తారు. చిన్న అబ్బాయి డ్రైవర్ గా చేస్తున్నారు, ఎమ్మెల్యే దగ్గర డ్రైవర్ గా చేస్తున్నారు చిన్న అబ్బాయి. పాప మ్యారేజ్ అయిపోయింది. సో వాళ్ళిద్దరిలో ఎవరికైనా వచ్చిందా ఇప్పుడు నేను కూడా సినిమాల్లోకి వెళ్ళాలని ఆశ ఎవరికైనా వచ్చిందా? వాళ్ళకి అసలు ఇష్టం లేదు. మా మిస్సెస్ ఎంకరేజ్ వల్లే నేను ఇలాగా. మిస్సెస్ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేసి మీరు చేయండి, హరికృష్ణ లాగా ఉన్నావు, హరికృష్ణ లాగా ఆ బాటలు వెయ్యి, ఏ బాటలు వేయక అలా ఇలా అని చెప్పి ఆవిడ ఎంకరేజ్ చేస్తుంది. సూపర్. మా ఫ్యామిలీ బాగా ఎంకరేజ్ చేసి, ఇలాంటి వైఫ్ ఉండాలా, ఎంకరేజ్ చేస్తుంది. ఒకవేళ ఈవెంట్కి వెళ్ళా తీసుకెళ్తాను, అక్కడ కూడా డాన్స్ చేస్తాను, అందరూ వస్తారు. అమ్మతోటి నాన్నతోటి సాంగ్కి పొలవమని వచ్చేస్తారు, హరికృష్ణ గారితో చెయ్యాలి వీడియోలని, అక్కడ కూడా ఫీల్ అవ్వరు, ఆవిడే వీడియో తీయడం కూడా చేస్తారు. చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు ఇంట్లో ఫ్యామిలీ కూడా. సూపర్. ఇవన్నిట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే మీ వైఫ్ ఎంత అర్థం చేసుకోవడం అనేది శుభ్రంగా గ్రేట్ థింగ్. సో ఆల్రెడీ పిల్లలు కూడా ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు మీ మీద అంత బాధ్యత కూడా లేదు, ఎవరికి వాళ్ళు పాపం సెటిల్ అయ్యారు, పాపకైతే పెళ్లి చేస్తారు, పిల్లలు కూడా ఎవరికి వాళ్ళు కెరియర్ లో ఉన్నారు కాబట్టి. సో మీరు కూడా సినిమాల్లోకి వెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నామండి. ఆ జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిసే అవకాశం కూడా మీకు దక్కాలని కోరుకుంటున్నాం ఐ డ్రీమ్ మీడియా తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి మీనాటి పంపించి మీ వీడియో నుండి మాకు ఫుల్ సపోర్ట్ చేసి పంపిస్తారని మనసారా కోరుకుంటున్నాం. ఎన్టీఆర్ దాకా వెళ్ళాలి, ఎన్టీఆర్ చూసి మమ్మల్ని కూడా పిలిచి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ గ్రూప్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.